అదొక చిట్టడవి. కలుగులో నుంచి అప్పుడే బయటకు వచ్చింది ఒక చిట్టెలుక. ఆకలి వేసి చుట్టూ చూసింది. కాస్తంత దూరంలో ఏదో కనిపించడంతో ముందుకు కదిలింది. అలా వెళ్ళిందో లేదో బుస్సమంటూ శబ్దం వినిపించడంతో భయంతో గబగబా వణికిపోసాగింది. తాను చూసుకోకుండా ఓ పాము పుట్ట దగ్గరకు వచ్చానని తెలుసుకుంది. పైగా పుట్ట మీద పాము తనను చూసి పడగ విప్పి బుస కొడుతోందని గ్రహించడానికి చిట్టెలకి ఎంతో సమయం పట్టలేదు. పిచ్చి ఎలుక, కోరి కోరి నీ శత్రువునైనా నా కోరలకు చిక్కావు. అసలే ఆకలితో ఉన్నా. నా అదృష్టం బాగుంది. పెద్దగా అలసిపోకుండా ఆహారం దొరికింది అంటూ పాము జరజరా పాక్కుంటూ చిట్టెలుక దగ్గరకు వచ్చింది. చటుక్కున పట్టుకుని లటుక్కున నోట్లో వేసుకునేంతలో చిట్టెలుక ధైర్యం తెచ్చుకుని ఆగు మిత్రమా అంది. ఎలుక తనను మిత్రమా అని పిలవడం పాముకు ఆశ్చర్యం వేసింది. ఒక్కసారి ఆగింది. మరో క్షణంలో నిన్ను తినే నేను నీకు ఎలా స్నేహితుడిని అవుతాను? భయంతో మతి భ్రమించిందా అని అడిగింది పాము. నీ ప్రశ్నకు సమాధానం చెప్తే నన్ను విడిచిపెట్టేస్తారా మరి? మరింత ధైర్యంగా అడిగింది చిట్టెలుక. నీ సమాధానం నచ్చితేనే విడిచిపెడతాను అంది పాము. పాము తన దారిలోకి వస్తుందని చిట్టెలకు అర్థమైంది. అయితే విను అని చెప్పడం ప్రారంభించింది. శివుడి కుమారుడైన కుమారస్వామి వాహనం నెమలి. కానీ శివుడి మెడలో ఉండే పాముతో స్నేహంగా మెలుగుతుంది. అదేవిధంగా శివుడి మరో కుమారుడైన వినాయకుడి వాహనం చిట్టెలుక. దాంతో కూడా పాము స్నేహంగానే ఉంటుంది. ఒకే కుటుంబంలో కలిసిమెలిసి ఉంటూ జాతి వైరాలను పక్కన పెట్టాయి. ఆకలి అవసరం మాత్రమే స్నేహం అనేది బంధం. అవసరం కన్నా బంధం ఎప్పుడూ గొప్పదే. పైగా ఈరోజు వినాయక చవితి కనుక వినాయకుడికి వాహనంగా ఉన్న మా జాతిపై గౌరవం చూపించి నన్ను విడిచిపెత్తావో, ఏకదంతుడి ఆగ్రహానికి గురవుతావో నువ్వే తేల్చుకో. చంద్రుడికి పార్వతీదేవి శాపం గురించి నీకు తెలుసు కదా. ఇప్పటికీ నీకు వినాయకుడంటే భయభక్తులు లేకుంటే నీ కళ్ళ ముందే ఉన్న నన్ను తినే అంది చిట్టెలుక. ఎలుక మాటలు విన్న పాము ఆలోచనలో పడింది. దానికి కాస్త భయం కూడా వేసింది. కాసేపటి తర్వాత నాకు నీ సమయస్ఫూర్తి, భక్తి నచ్చాయి. నీ వల్ల నాకు తెలియని విషయాలు చాలా తెలిసాయి. చిట్టెలుకవే అయినా కొత్త విషయాలు చెప్పినా నువ్వు నాకు గురువుతో సమానం. నిన్ను తింటే ఎలాగూ నా ఆకలి కూడా పూర్తిగా తీరదు. అందులోనూ వినాయక చవితి రోజు నిన్ను చంపడం మహాపాపం అంటూ పాము చిట్టెలుకను మెచ్చుకోలుగా చూస్తూ పాక్కుంటూ తన దారిని తాను వెళ్ళిపోయింది. బతుకు చెవుడా అనుకుని తాను అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయింది చిట్టెలుక. అంతకంటే ముందు వినాయకుడికి మనసులోనే మనసారా భక్తితో దండం పెట్టుకుంది.